గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. వైకుంఠనాథుడికి వైభోగం. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం. మాడవీధుల్లో కనువిందుగా స్వర్ణ రథోత్సవం. శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. మే 4 నుంచి ఎఫ్సెట్, తొలుత అగ్రికల్చర్, ఫార్మసీ, తర్వాత ఇంజనీరింగ్. 13-14 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్షల వివరాలను వెల్లడించిన విద్యామండలి. గ్రూప్ 1 వివాదంపై జనవరి 22న తీర్పు. హైకోర్టు ధర్మాసనం వెల్లడి. అప్పీలపై ఇరు వర్గాల వాదనలు పూర్తి. తెలంగాణ నీళ్లు బాధలు తెలియని సీఎం. పోలవరం బంకచర్లకు సిడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది. అడ్డుకోవాల్సిన సీఎం ఆంధ్రాకు సహకరిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర నీటి ప్రయోజనాలు కాపాడాలి. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. పోలవరం బంకచర్లకు సిడబ్ల్యూసీ అనుమతి ఇవ్వనే లేదు. అవాస్తవాల ప్రాతిపదికన హరీష్ దుష్ప్రచారం. మంత్రి ఉత్తమ్. విబీజీ రామ్జీతో రాష్ట్రాలకు మేలే. 17,000 కోట్ల కేటాయింపులు పెరిగే అవకాశం. ఎస్బీఐ ఎకనామిక్ రీసెర్చ్ నివేదిక. క్యూర్ చేస్తాం. హైదరాబాద్లో ప్లాస్టిక్ వినియోగంపై పూర్తి నిషేధం. ఇక గణితం పేపరు 2 బేఫికర్. ఇంటర్లో 2 పేపర్ల మధ్య పాఠ్యాంశాల సమతుల్యత. మ్యాథ్స్ ఇక 60 మార్కులకే. సైన్స్ సబ్జెక్టులో 20-30% సిలబస్ తగ్గింపు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ఖలీదా జియా కన్నుమూత. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా రికార్డు. సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీర మహిళ. దశాబ్దాల రాజకీయ జీవితము. మోదీ సహా ప్రపంచ నేతల నివాళి. ఇప్పుడు సాక్షి. 2025 A to Z. 2025 తీపి చేదుల మిశ్రంగానే గడిచింది. మోదం పంచిన ఘటనలు కొన్నే కాగా చాలా వరకు ఖేదమే మిగిల్చాయి. 2 వారాల్లో 3వ హత్య. బంగ్లాదేశ్లో మరో హిందూ హత్యకు గురయ్యారు. ఆ దేశంలో గడిచిన 2 వారాల్లో 3 హిందువులను హతమార్చారు. ఖలీదా జియా అస్తమయం. బంగ్లాదేశ్ దిగ్గజ నాయకురాలు, 3 సార్లు ప్రధానిగా పనిచేసిన బీఎన్సీ అధినేత్రి ఖలీదా జియా కన్నుమూశారు. కాటేసిన కలుషిత నీరు. మధ్యప్రదేశ్లోని భగీరథ్పురాలో నల్లా కనెక్షన్ ద్వారా సరఫరా అయిన కలుషిత నీటిని తాగి 3 ప్రాణాలు కోల్పోయారు. సిటీని క్యూర్ చేద్దాం. కాలుష్య రహిత మహానగరంగా హైదరాబాద్. కోర్ అర్బన్ ప్రాంతంగా పూర్తిగా ప్రక్షాళన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎవరి పాత్ర ఉన్నా విచారిస్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ఉన్నందున రాజకీయ నాయకుల పాత్రపై ఇప్పుడే చెప్పలేం. తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక 2025 విడుదల సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి. మే 4 నుంచి ఈఏపీ సెట్. ఇదే నెలలో మిగతా సెట్స్. త్వరలో సెట్ కన్వీనర్లతో భేటీ. షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి. సంక్రాంతికి రైతు భరోసా. పండుగ నాటికి రైతుల ఖాతాలో నగదు జమ. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఉపాధి హామీకి బీజం. మెదక్లోనే 2000లో దేశంలో కరువు తాండవం. మెదక్ జిల్లా గుట్టు కింద పల్లెలో మానవ హక్కుల సంఘం నేతల పర్యటన. తిండి లెక్క వలస వెళ్లిన గ్రామ ప్రజలు. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ చొరవతో రొట్టె పప్పు పంపిణీ కార్యక్రమం. ఆ స్ఫూర్తితో ఇతర ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం. కేంద్రం తెచ్చిన కొత్త చట్టంతో ఉపాధి నిలిచిపోతుందన్న భయంతో కూలీలు. బీఆర్ఎస్కు కమిషన్ల కక్కుర్తి. తుమ్మడిహిట్టిల జూరాలకు కేసీఆర్ అన్యాయం. నాడు ఉద్యమద్రోహి, నేడు జలద్రోహి. గోదావరి నీళ్ల తరలింపుపై ఏపీకి సీఎం రేవంత్ మద్దతు. నల్లమ్మ సాగర్ నిర్మించిన రాష్ట్రానికి నష్టమే. దీనికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి. హరీష్ రావు. కొత్త సంవత్సరంలో పోలీస్ కొలువులు. 14,000 కానిస్టేబుల్ పోస్టు భర్తీకి రంగం సిద్ధం. అమెరికాలో గడప దాటని భారతీయులు. బెంబేలెత్తుతున్న వీసా తనిఖీలు. 3 కార్పొరేషన్లకు రంగం సిద్ధం. హైదరాబాద్తో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి. రాజధాని ఢిల్లీపై సుదర్శన చక్రం. 5,181 కోట్ల విలువైన గగనతల రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం. ఇక శత్రు దుర్భేద్యంగా మారనున్న ఢిల్లీ. 30 కిలోమీటర్ల పరిధిలో వైమానిక దాడులకు అడ్డుకట్ట. స్టాక్ మార్కెట్ లాంటిది ప్రేమ వివాహం. అందులోనూ హెచ్చుతగ్గులుంటాయి. ఓ కేసు విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు. తగ్గిన నేరాలు, పెరిగిన రోడ్డు ప్రమాదాలు, మరణాలు, క్షతగాత్రుల సంఖ్య తగ్గింది. రాష్ట్రంలో సైబర్ నేరాలు భారీగా తగ్గాయి. దొమ్మిళ్లు, కొట్టాటలు 47% తగ్గుముఖం. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపడంతో కేసులు పెరిగాయి. 2020 తెలంగాణ నేర వార్షిక నివేదిక విడుదల. దేశంలో పలు అంశాల్లో రాష్ట్ర పోలీసులే బెస్ట్. డీజీపీ. సూటిగా సుత్తి లేకుండా కోర్టు వాదనలో సంస్కరణకు సుప్రీంకోర్టు శ్రీకారం. ఎంత సమయం వాదిస్తారో ముందే చెప్పాలా. ఇచ్చిన గడువులోగా వాదనలు ముగించాలా. 3 రోజుల ముందే లిఖితపూర్వక వాదనలు సమర్పించాలి. ఒక కాపీ ప్రత్యర్థి పక్షానికి ఇవ్వాలి. న్యాయవాదులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. ఇప్పుడు వెలుగు. పథకాల్లో నిధులకు కేంద్రం కత్తెర. ఒక్కో స్కీమ్ నుంచి మెల్లగా తప్పుకుంటున్న సెంట్రల్ గవర్నమెంట్. ఉపాధి హామీలో 90 నుంచి 60% కేంద్రం వాటా కుదింపు. మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో. జనవరి 20 కల్లా రిజర్వేషన్లు ఖరారైతే ఫస్ట్ వీక్లోనే పోలింగ్. లేదంటే మే దాకా ఆగాల్సిందే. మధ్యలో ఇంటర్ 10th ఎగ్జామ్స్. మే 4 నుంచి ఎఫ్సెట్, టీజీ సెట్స్ 2026 షెడ్యూల్ రిలీజ్. మే 9, 10, 11 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్కి ఎగ్జామ్స్.
మే 12న ఎడ్సెట్, 13, 14 తేదీల్లో ఐసెట్. నేడు గిగ్ వర్కర్ల సమ్మె, ఛార్జీలు తగ్గింపు, 10 నిమిషాల డెలివరీ ఒత్తిళ్లపై ఆందోళన. పాల్గొననున్న స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కార్మికులు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు సేవలు బంద్. 5 నెలల కిందే బంకచర్లకు సిడబ్ల్యూసి అనుమతులు. సీఎంల మీటింగ్ అయిన 15 రోజులకే ఆర్డర్స్. హరీష్ రావు, అసలు ప్రభుత్వానికి ఈ విషయం తెలుసా తెలియదా? సీఎం మీటింగ్లకు పోనంటూనే రేవంత్ పోయిండు, కమిటీ లేదంటూనే ఇవ్వద్దు. రేవంత్ ఉద్యమద్రోహి మాత్రమే కాదు, జలద్రోహి కూడా. సిడబ్ల్యూసి అనుమతులు రద్దు చేయాల్సిందే. ఢిల్లీలో ధర్నా చేద్దామంటూ రేవంత్కు సూచన. హరీష్ చెప్పేవని అబద్ధాలే. బంకచర్లకు సిడబ్ల్యూసి అనుమతి ఇయ్యలే. మంత్రి ఉత్తమ్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. పవర్ పాయింట్ రివర్స్ గేర్. నాడు వద్దన్న పీపీటీ, నేడు ముద్ద. ఇది కాంగ్రెస్ ద్వంద్వ నీతి. నల్లమల్ల సాగర్కు రేవంత్ సై. చర్చల కమిటీకి పేర్లు ప్రతిపాదన. పుట్టుకతోనే అప్పుల్లో 3వ డిస్కీమ్. రైతుల మహిళలు ఉత్పత్తి చేసే సోలార్ పవర్ దానికి అప్పగింత. 3వ డిస్కీమ్కే పీఎం కుసుమ్, ఇందిరా మహిళా శక్తి విద్యుత్తు. 3వ డిస్కీమ్ అప్పులు బకాయిలు 71,000 కోట్లు. యూనిట్ ధర ₹3.13. ఉత్పత్తిదారుల 45 రోజుల్లోనే చెల్లించాలని నిబంధనలు.